నమస్తే, నా పేరు ఎంవి రమణ. ఏఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతం చర్చనీయాంశమైనది కల్వకుంట్ల కవిత ఇష్యూ. కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం అనేది దాదాపు అందరూ ఊహించిందే, కవిత కూడా ఊహించిందే. కొందరికి మాత్రం ఇప్పటికీ మింగుడు పడడం లేదు. కొందరు ఏంటి సొంత కూతురును, చాలా ప్రేమించే కూతురును కేసీఆర్ అలా చేస్తాడా? తండ్రిని కూతురు, కూతురు తండ్రి చాలా ప్రేమించుకుంటారు, అలాంటి కూతురును బయటికి పంపిస్తాడా అనే చర్చ జరుగుతుంది. మన భారతదేశంలో, నిజానికి ప్రపంచంలో కూడా కావచ్చు, భారతదేశంలో కుటుంబాల్లో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు అధికారం కోసం చంపుకోవడము, అరెస్టులు చేయించడము, ఈ విధంగా అనేక హింసా కార్యక్రమాలు పాల్పడడం అనేది మనకేమి కొత్త కాదు. కొన్ని వందల ఏళ్లుగా ఈ చరిత్ర మన భారతదేశానికి ఉంది. కుటుంబంలో గొడవలు. ఈ మధ్య కాలంలో మనం ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును చూసాం. చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరగబడ్డ హరికృష్ణను చూసాం. వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల జగన్కు వ్యతిరేకంగా తిరగబడ్డ చరిత్ర చూసి, ఈ మధ్య కాలంలో జరిగిన చాలా దూరపు చరిత్ర కాదు, అసలు దూరపు చరిత్రను కూడా చూసుకుంటే మన దేశంలో ఔరంగజేబు తన తండ్రిని జైలు పాలు చేసి తన సోదరులందరినీ చంపేసి అధికార పీఠం మీద కూర్చున్న చరిత్ర మనకు చదువుకున్న వాళ్ళందరికీ, చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఔరంగజేబే కాదు, ఔరంగజేబు ఎవరినైతే, ఏ తండ్రినైతే జైల్లో పెట్టాడో షాజహాన్ను, ఆ షాజహాన్ చేసిన పని కూడా అదే. ఆ షాజహాన్ అధికారంలోకి రావడం కోసం తన సోదరులందరినీ చంపాడు. ఒక ఔరంగజేబు, షాజహానే కాదు, హుమాయూన్, మన దేశ చరిత్రలోని హుమాయూన్, మరాఠా శివాజీ అని చెప్పుకుంటున్న రాజు, మరాఠా యోధులు రాజ్యాధికారం కోసం ఎంతమంది చంపుకున్నారు. శివాజీ కొడుకు, ఈ మధ్య కాలంలో సినిమా కూడా వచ్చింది చావా అని, సంభాజీ. చావా సినిమాలో చాలా దురుద్దేశపూర్వకంగా అన్ని తప్పులు చూపించారు, కానీ నిజానికి చరిత్రలో శివాజీయే తన కొడుకు చావాను దేశ బహిష్కరణ చేశాడు. చావా చేస్తున్న పనులకు అనేకమైన దుర్మార్గమైన పనులు, రేపులు చేశాడు, మహిళలు ఎవ్వరు దొరికితే వాళ్ళని రేపులు చేశాడు, అనేక మందిని చంపాడు, కొల్లగొట్టాడు. అందుకని శివాజీ కొడుకును దేశ బహిష్కరణ చేశాడు. శివాజీకి వ్యతిరేకంగా చావా కొడుకు ఎవరు, సంభాజీ కొడుకు ఔరంగజేబుతో చేతులు కలిపాడు. అలాంటి చరిత్ర వాళ్ళది. తండ్రి మీదనే ఔరంగజేబుతో చేతులు కలిపాడు. ఔరంగజేబు శివాజీ చనిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చి రాజ్యాధికారం కోసం మిగతా సోదరులతో, బంధువులతో గొడవలు పడ్డాడు. ఇలాంటి చరిత్ర చాలా ఉంది, మన దక్షిణాదిలో కూడా ఉంది. చోళులు తమ అన్నదమ్ములతో, బంధువులతో చాలా కొట్లాటలే. మనం చాలా గొప్ప రాజుగా చెప్పుకుంటున్న అశోక్ చక్రవర్తి కూడా ఈ విధమైన అధికారం కోసం, బౌద్ధం తీసుకోక ముందు సంగతి, అధికారం కోసం తన సోదరులు, బంధువులతో కొట్లాడిన చరిత్ర ఉంది. ఇది రాజుల చరిత్ర అయితే, తర్వాత భారతదేశంలో అధికారం కోసం తన్నులాడుకోవడం అనేది అనేక రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత రాజకీయ పార్టీలు అనేక ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడి, బీహార్లో ఆర్జేడి, ఇక్కడ శివసేన మహారాష్ట్రలో, మన దగ్గర టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే తమిళనాడులో, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్. ఆర్జేడీలో లల్లూ ప్రసాద్ యాదవ్ చనిపోక ముందే చాలాసార్లు మన దేశంలో అధ్యక్షులు, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉంటే చాలా కాలంగా కొనసాగుతున్నది. కుటుంబాల చేతుల్లో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ, ఆ రాజకీయ పార్టీని స్థాపించిన వాళ్ళు చనిపోయిన తర్వాత కొన్ని కుటుంబాల మధ్య గొడవలు జరిగితే, చనిపోకముందే చాలా గొడవలు జరగడం అనే చరిత్ర మనకు కనబడుతుంది కళ్ళ ముందు. లల్లూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ స్థాపించాడు. లల్లూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ ఉన్నాడు, బతికే ఉన్నాడు. లల్లూ ప్రసాద్ యాదవ్ ఉండగానే అతని ఇద్దరు కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్. తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ల గొడవ మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. తేజ్ ప్రతాప్ని పార్టీలోంచి బహిష్కరించాడు. ఇప్పుడు చిన్న కొడుకైన తేజస్వి యాదవ్ ఆ పార్టీకి అధ్యక్షుడు. తేజ్ ప్రతాప్ పెద్ద కొడుకుని పార్టీలోంచి బహిష్కరించారు. అలాగే సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ యాదవ్ చనిపోయిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ తమ్ముడు శివలాల్ యాదవ్ మధ్య తీవ్రమైన కొట్లాట. శివలాల్ యాదవ్ను బయటకు పంపించారు. అలాగే అన్నాడీఎంకే, డిఎంకే తమిళనాడులో చరిత్ర మనకు తెలుసు.
కరుణానిధి చనిపోయిన తర్వాత చిన్న కొడుకైన స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు. అళగిరి పెద్ద కొడుకును పక్కకు పెట్టారు. అళగిరికి స్టాలిన్కి మధ్య గొడవలు, కనమొలితో కూడా గొడవలు వచ్చాయి. ఇంకొక కూతురు, అళగిరికి స్టాలిన్ మధ్య గొడవలు, అళగిరిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ విధంగా చూసుకుని శివసేనలో రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే మధ్య గొడవ, బాబాసాహెబ్ ఠాక్రే చనిపోయిన తర్వాత కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, మేనల్లుడు రాజ్ ఠాక్రే మధ్య గొడవ. చివరికి రాజ్ ఠాక్రే బయటికి వెళ్ళిపోయి నవనిర్మాణ సేన అనే పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటై స్టేజీల మీద కనిపిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ చేస్తున్న దుర్మార్గాలకు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు చేతులు కలపాల్సి వచ్చింది అనుకుంటున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు వస్తే ఎన్టీ రామారావును బతికుండగానే అధికారంలో కూలదోసి అధికారంలోకి వచ్చినవాడు చంద్రబాబు అల్లుడు. అసలు చంద్రబాబు టీడీపీలో మొదట టీడీపీ ఏర్పడ్డప్పుడు చంద్రబాబు లేడు. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఎన్టీఆర్ మీదనైనా అసలు నా మామ మీదనైనా సరే పోటీ చేస్తానని బహిరంగ ప్రకటించినవాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ ఓడిపోయి టీడీపీ రావడంతో టీడీపీలోకి జంప్ అయ్యాడు. ఎట్లా సొంత అల్లుడు కాబట్టి ఎన్టీఆర్ కూడా ఆహ్వానించాడు. కొంతకాలం పోయిన తర్వాత ఎన్టీఆర్ కేసరి పెట్టి ఎన్టీఆర్ని కూలదోసి మిగతా అందరినీ కూడగట్టుకొని లక్ష్మీ పార్వతి అనే ఒక బూచి చూపించి అందరినీ కూడగట్టుకొని ఎన్టీఆర్ను కూలదోశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇంకో పార్టీ పెట్టాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుతో ముందు కలిశాడు. హరికృష్ణ కూడా కలిసి ఉన్నాడు. మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీపార్వతితో చేతులు కలిపిన చరిత్ర ఉన్నది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా చరిత్రలో కానీ ఇప్పుడు కానీ వర్తమానంలో కానీ కుటుంబాల మధ్య అధికారం కోసం గొడవలు, హత్యలు, జైళ్ళు కొత్త విషయం కాదు. తమిళనాడులో అన్నాడీఎంకే, డిఎంకేనే కాదు అన్నాడీఎంకే కూడా ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ వర్సెస్ జయలలిత మధ్య గొడవలు జరిగాయి. జానకి రామచంద్రన్ ఒక పార్టీ పెట్టింది ఆమె కూడా, కానీ జయలలిత విజయం సాధించింది. జయలలిత చనిపోయిన తర్వాత శశికళ అధికారంలోకి వచ్చింది. శశికళ మిగతా ఆ పార్టీ సభ్యుల మధ్య కూడా గొడవ అయ్యింది. తర్వాత అందరూ అధికారం నుంచి కోల్పోయారు. మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు. వైఎస్ జగన్ చనిపోయిన కొంతకాలం మొదటిసారి రాలేదు, రెండోసారి వచ్చాడు. జగన్ అధికారంలోకి రావడం కోసం జగన్ సిస్టర్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తీవ్రమైన ప్రచారం చేసింది. అన్న కోసం చాలా కష్టపడ్డది. అలాంటి షర్మిల వర్సెస్ జగన్గా తయారైంది. అక్కడ జగన్కు వ్యతిరేకంగా షర్మిల రోడ్డు మీదకి వచ్చింది. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ ఏపీకి అధ్యక్షురాలు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఇదే విధమైన చరిత్ర రిపీట్ అవుతుంది. చరిత్ర చాలాసార్లు రిపీట్ అవుతుంది. రూపాలు మారుతుండొచ్చు, మనుషులు మారుతుండొచ్చు, కానీ చరిత్ర మాత్రం రిపీట్ అవుతుంది. ఇక్కడ అన్నా చెల్లెళ్ళ గొడవ, జగన్ లాగానే ఇక్కడ కూడా అన్నా చెల్లెళ్ళ గొడవ. అన్నా చెల్లెళ్ళ గొడవ చాలా కాలంగా సాగుతోంది. అధికారం ఎవరి చేతుల్లో ఉండాలని. దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ప్రచారం తీవ్రంగా జరుగుతున్న టైంలో ఇక అయిపోతాడని అనుకున్నారు అందరు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయదలుచుకున్నాడు. చాలా ప్రేమించే కూతురు ఎందుకు చేయలేదు? మరి ఎవ్వరు ఎన్ని మాట్లాడుకున్నా మన భారతదేశం పితృస్వామిక దేశం అనే విషయం మనం మర్చిపోకూడదు. మన నరాన మన వంశాన్ని కాపాడేది మగపిల్లలే అనేది మన నరాన జీర్ణించకపోయింది. ఆడపిల్లలు కాదు, మగపిల్లలే మన వంశాన్ని కాపాడు. ఈ వంశం అనే కాన్సెప్టే చాలా దుర్మార్గమైన కాన్సెప్ట్. ఆ దుర్మార్గమైన కాన్సెప్ట్లో భాగంగా వంశాన్ని కాపాడేది మగపిల్లలే, తన అధికారాన్ని మళ్ళీ అందిపుచ్చుకునేది తమ మగపిల్లలే అనే ధోరణి, సెంటిమెంటు కొన్ని వేల ఏళ్లుగా భారతదేశంలో వస్తుంది. కాబట్టి ఎంతో ప్రేమించిన, ఎంతో ఇష్టమైన కూతురునైనా పక్కన పెట్టి తన ముఖ్యమంత్రి పదవిని, అధికారాన్ని కొడుకు చేతిలో పెట్టదలుచుకున్నాడు కేసీఆర్. కాబట్టి సహజంగానే కేటీఆర్తో పాటు అంతే కష్టపడ్డ కవిత టీఆర్ఎస్ కోసం. నిజంగా బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ పుట్టినప్పుడు టీఆర్ఎస్ చాలా కాలం టీఆర్ఎస్ కొనసాగింది. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళు కాదు వీళ్ళిద్దరు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో లేరు వీళ్ళిద్దరు, అమెరికాలో ఉన్నారు. వీళ్ళు ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు
ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన టైంలో అమెరికా నుంచి వచ్చారు. మనం గుర్తు చేసుకోవాలి చరిత్రను. వీళ్ళు అంతకు ముందు లేరు, టీఆర్ఎస్లో ఏ కార్యకలాపాల్లో లేరు. ఉద్యమంలో ఉన్నామని చెప్పుకుంటున్నారుగా, అంతకుముందు లేరు, ఉద్యమంలో లేరు. టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు నిరాహార దీక్ష చేసి నిమ్స్లో జాయిన్ అయిన తర్వాత, ఖమ్మం నుంచి నిమ్స్ తీసుకొచ్చారు. నిమ్స్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు అమెరికా నుంచి దిగారు. ఆ రోజుకి అప్పుడు ఉన్నవాళ్ళు చెప్తున్న వార్తలను బట్టి వీళ్ళు ఈ ఉద్యమాన్ని అంత సపోర్ట్ చేయటం లేదు. ఆ రోజు చెప్తున్న వాళ్ళ మాటలను బట్టి కేటీఆర్కు నిజానికి మొత్తం ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది, గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న రాష్ట్రం మాకు కావాలని కొట్లాడడం సరైందేనా అనే ఆర్గ్యుమెంట్ చేసిన వాడు కేటీఆర్. అలాంటి కేటీఆర్ మా నాన్న నిరాహార దీక్ష చేసి ఆయన చంపేస్తారా మీరందరూ కలిసి అని ఆక్రోశించిన వాళ్ళు ఈ అన్నా చెల్లెళ్ళు. అప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న చరిత్ర వర్తమానం చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది మనకు అర్థమవుతుంది. అంతకుముందు అనేక త్యాగాలు చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, కుటుంబాలు ఆస్తులు నాశనం చేసుకున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం 100,000 మంది ఉన్నారు. మధ్యలో వచ్చారు వీళ్ళిద్దరు, కొడుకు కూతురు. అంతకుముందు కేసీఆర్ చెప్పిన మాట, నా కొడుకు కూతురు అధికారంలో నాతో పాటు రారు, వాళ్ళ బతికేదే వాళ్ళు బతుకుతారని ప్రకటించిన వాడు. తర్వాత వాళ్లే ప్రధానమైపోయారు. తర్వాత ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే నిజంగా ముఖ్యమంత్రి రెండవసారి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత, టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆరా కేటీఆర్ అనే అనుమానం వచ్చేంతగా ఆ విధమైన కార్యక్రమాలు జరిగాయి ఆ రోజుల్లో. ఆ విధంగా కేటీఆర్కే పూర్తిగా మద్దతు కేసీఆర్ పలకడం వల్ల, పూర్తి అధికారాలు పార్టీపై, ప్రభుత్వంపై కూడా పూర్తి అధికారాలు కేటీఆర్కి ఇవ్వడం వల్ల కవితకి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఆ విధంగా వచ్చింది. అన్నకంటే తనేం తక్కువ. నేను బతుకమ్మ పేరుతో అనేక కార్యక్రమాలు చేశాను. జాగృతి పెట్టి దేశవ్యాప్తంగా, తర్వాత తెలంగాణ జాగృతి నుంచి భారత జాగృతి కూడా చేసింది. దాన్ని తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశాను. నాకంటే ఎక్కువేంటి కేటీఆర్ అనే ప్రశ్న ఆమెలో మొదలయ్యింది. దాంతోనే మెల్లిగా అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను తీవ్రంగా కేటీఆర్కు వ్యతిరేకం చేశాయి. కేటీఆర్కే కాదు, హరీష్ రావుకు, సంతోష్కు వ్యతిరేకం చేశాయి ఆమె. నిజం చెప్పాలంటే హరీష్ రావు టీఆర్ఎస్ పెట్టిన నాటి నుంచి హరీష్ రావు ఉన్నాడు. అసలు టీఆర్ఎస్ పెట్టకముందే తెలంగాణ ఉద్యమం ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా జరిగి అనేక మందిని పోలీసులు కాల్చి చంపుతున్నప్పుడు ఇదే కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నాడు. ఏ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిందో, బెల్లి లలిత వాళ్ళని చంపేయించిందో, ఆ టైంలో కేసీఆర్ టీడీపీలో మంత్రిగా ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అదే కేసీఆర్ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఈ చరిత్ర మనకు తెలిసింది. ఆ తర్వాత కాలంలో హరీష్ రావు టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కేసీఆర్తో పాటు ఉన్నాడు. ఆ తర్వాత సంతోష్ రావు కూడా చాలా కాలం పాటు కేసీఆర్తో ఉన్నాడు. కేటీఆర్ కవిత వచ్చిన తర్వాత కేటీఆర్ మరింత ప్రధానమైన నాయకుడు అయిపోయాడు. ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన. అంటే కేసీఆర్ తర్వాత నెంబర్ 2 కేటీఆర్ అనేది అక్కడ స్థిరపడిపోయింది. హరీష్ రావుకు ఆ విషయంలో వ్యతిరేకత ఉండొచ్చు, కానీ బయటపడే పరిస్థితి హరీష్ రావుకు లేదు. కవిత కూతురు కాబట్టి బయటపడే పరిస్థితి ఆమెకు ఉంది. ఆమె బయటపడింది. ఇది కొత్తగా కాదు, చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య, ఈ మధ్య కాలంలో అయితే ఆమె బహిరంగంగానే మాట్లాడుతున్నది. కేటీఆర్ మీద బహిరంగంగా మాట్లాడింది. వరంగల్లో టీఆర్ఎస్ సభ పెట్టిన తర్వాత ఆ సభకు సంబంధించి ఈమె లేఖ రాసింది కేసీఆర్కు. ఆ లేఖ లీక్ అవ్వడం వల్ల జరిగిన గొడవ ఇక్కడికి దారితీసింది. ఆ లీక్ చేసింది ఎవరో బయట పెట్టాలని కవిత డిమాండ్ కూడా చేసింది. ఆ లేఖలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు గుమిగూడాయి దయ్యాలు అనే మాట వాడింది ఆమె. కేసీఆర్ చుట్టూ దయ్యాలు గుమిగూడాయి, కేసీఆర్ని తప్పుదారి పట్టిస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి అనే మాట మాట్లాడింది. ప్రధానంగా ఆమె దాడి మొత్తం కేటీఆర్ మీదనే ఎక్కుపెట్టింది. ఆ తర్వాత
నిన్న మొన్న జరిగిన పరిణామాలు, అసెంబ్లీలో కాళేశ్వరం కట్టినప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాళేశ్వరం కడుతుంటే వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. కాళేశ్వరం కడుతున్నప్పుడు చాలా ఆనందపడ్డారు. కాళేశ్వరం జరుగుతున్న పరిణామాలన్నీ తెలిసి కూడా కాళేశ్వరం కట్టడం చాలా గొప్పదని, మా పార్టీ చాలా గొప్ప పని చేస్తుందని ప్రకటించిన కవిత కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్టును ప్రవేశపెట్టిన తర్వాత కవిత మాట్లాడుతున్న మాటలేంటి అంటే, ఆమె మాట్లాడుతున్న మాటల ద్వారా ఇంకోటి అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ ముందే తెలుసు ఆమెకి, తెలిసి ఇవాళ మాట్లాడుతుంది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మొత్తం అవినీతి జరిగిందని, అవినీతికి అక్కడున్న కేసీఆర్, హరీష్ రావు అందరూ అధికారులతో సహా అందరూ కారణమని చెప్తే కవిత ఏం చెప్పింది? మొత్తం హరీష్ రావే కారణము, హరీష్ రావు, సంతోష్ ఇద్దరే కారణము. ఈ అవినీతి మొత్తానికి కేసీఆర్కి మచ్చ రావడానికి కారణమే వీళ్ళిద్దరు అంటే ఈమెకు తెలుసు ముందు నుంచి హరీష్ రావు అందులో ఉన్నాడు. ఇంకో మాట కూడా చెప్పింది, ఈమెకే కాదు మొత్తం కేసీఆర్ కూడా తెలుసు అని చెప్పింది ఈమె. ఎట్లా? అందుకోసమే రెండవసారి మంత్రివర్గం ఏర్పాటప్పుడు హరీష్ రావుని ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసేశారు, వేరే మంత్రివర్గం ఇచ్చారు, ఆయనకు వేరే శాఖ ఇచ్చారు అని చెప్పింది. అంటే అందరికీ తెలుసు ఈ విషయం, అక్కడ అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయని, నాణ్యత లేని కట్టడం కట్టారని కేసీఆర్ కూడా తెలుసు అనే విషయం ఈమె చెప్పింది. ఇంత బహిరంగంగా హరీష్ రావు మీద దాడి చేసిన తర్వాత, సంతోష్ మీద దాడి చేసిన తర్వాత బీఆర్ఎస్ ఏం చేయబోతుందని 3-4 రోజుల నుంచి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీల వాళ్ళు, ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా. ఆ రోజే బీఆర్ఎస్ మెయిన్ అకౌంట్స్లో నుంచి, వాట్సాప్ గ్రూపుల్లోంచి కవిత పిఆర్ఓలను, జాగృతి కార్యకర్తలందరినీ తీసేశారు. ఆమె జాగృతి ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, జాగృతి కార్యకర్తల, జాగృతి ముఖ్య నాయకుల, కవిత ఆ సోషల్ మీడియా అకౌంట్ అన్నిట్లోంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ అన్ఫాలో చేశారు, బయటకు వచ్చేశారు. ఆ రోజే అర్థమైంది ఇక నెక్స్ట్ ఈమెను బయటికి పంపించేదే మిగిలి ఉంది. ఆ విషయం అంతకు ముందే ఆమెకు తెలుసు అనేది నా అభిప్రాయం. కవితకు కూడా తెలుసు తను బయటికి పోవాల్సిన సమయం ఆసన్నమైంది. తనకు తాను పోకుండా వాళ్ళతో వెళ్ళగొట్టించుకోవడం తనకు సింపతి వస్తుందని ఆమె ఆలోచించుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళగొడితే తప్ప తమ బతికే పరిస్థితి లేదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూటమి కూడా ఆలోచించుంటుంది. కాబట్టి ఆమెను చివరికి బహిష్కరించారు. ఆమె కోరుకున్నదే జరిగింది. ఇప్పుడు ఆమె ఏం చేయబోతుంది? ఇది ఎవరికి లాభం? ఒకవైపు ఏమో అసెంబ్లీలో పీసీ ఘోష్ నివేదిక ప్రవేశపెట్టి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉండి కూడా రేవంత్ చర్యలు తీసుకోకుండా సిబిఐకి కేసు అప్పగించడంతోనే రేవంత్ పని అయిపోయింది. అక్కడ కేసీఆర్ జుట్టును తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టాడు రేవంత్. తన చేతిలో ఉండాల్సిన జుట్టుని బీజేపీ చేతిలో పెట్టేశాడు. అప్పుడే అయిపోయింది కాంగ్రెస్ సగం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ సగం చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి తీసుకున్న సిబిఐకి ఇవ్వాలనే నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సగం చచ్చిపోయింది. ఇప్పుడు బీజేపీది ఆట. తెలంగాణలో రాష్ట్రంలో ఆడబోయే ఆట మొత్తం బీజేపీది. బీజేపీ సిబిఐలను, ఈడీలను, ఇన్కమ్ ట్యాక్స్లను, ఎన్ఐఏలను ఉపయోగించుకొని భారతదేశంలో ఎంత దుర్మార్గాలకు పాల్పడిందో మనకు తెలిసిన విషయం. మనం చూస్తున్నాం కళ్ళ ముందు. వాటి ఆధారంగా ఎన్ని రాజకీయ పార్టీలను నాశనం చేసిందో, ఎన్ని రాజకీయ పార్టీలో చీలికలు సృష్టించి గెలిచిన పార్టీని పక్కకు దోసే అధికారంలోకి వచ్చిందో, అక్రమంగా అధికారంలోకి వచ్చిందో సిబిఐ లాంటి సంస్థలను, ఈడీ లాంటి సంస్థలను ఆధారం చేసుకొని మనం చూసాము. అదే ఇప్పుడు సిబిఐ ద్వారా మళ్ళీ రాజకీయం ఆడడానికి రేవంత్ రెడ్డి సహకారం ఇస్తున్నాడు బీజేపీకి. ఇప్పుడు బీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేసే అవకాశం బీజేపీ చేతుల్లో ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ని బీజేపీ వైపు నెట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేశాడు. ఇక కవిత బయటకు వచ్చి, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఎవరి మీద ఎక్కువ పెడుతుంది తన దాడి అనేది మిగిలింది. ఆమె బయటికి రావడం
సస్పెండ్ చేశారు, నిజంగా డిస్మిస్ కాదు అది. నిజం చెప్పాలంటే సస్పెండ్ అనేది కొంతకాలం వరకే ఉంటుంది, ఎంతకాలం అనేది వాళ్ళు చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా సస్పెండ్ అనేది పార్టీ నుంచి బహిష్కరణ కాదు. బహిష్కరణ అని అన్ని మీడియాలు చెప్తున్నారు కానీ బహిష్కరణ కాదు, సస్పెన్షన్ మాత్రమే. కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది సస్పెన్షన్. తర్వాత ఆమె జవాబును చూసి, ఆమె ఇచ్చే జవాబును బట్టి బహిష్కరణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నిజానికి ఒక రకంగా ఆమెను బహిష్కరించినట్టే. ఈరోజు వస్తున్న వార్తలను బట్టి ఆమె ఈరోజో రేపో తన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతుంది. ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రెండు చేసి త్వరలోనే ఆమె పార్టీ పెట్టొచ్చు అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఆల్రెడీ ఒక పార్టీని ఆమె రిజిస్టర్ చేసిందనే వార్తలు కూడా తెలంగాణలో చక్కర్లు కొడుతున్నాయి. రిజిస్టర్ చేసిన పార్టీని త్వరలోనే ఆమె ప్రకటించబోతుంది అనేది ఇప్పటికే జాగృతి పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆమె శాఖలను ఏర్పాటు చేసింది, అనేక మంది కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఆమె పార్టీని విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇంకా ఒకవైపు బలమైన పార్టీ అయిన బీఆర్ఎస్, కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ మూడు పార్టీల మధ్య బలంగా ఢీకొంటున్న మూడు పార్టీల మధ్య కవిత వచ్చి నెగ్గుకొస్తుందా, లేదా షర్మిల లాగానే ఈమె కూడా ఎందుకు కొరగాకుండా పోతుందా? షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టింది, అన్నతో కొట్లాడి అక్కడ పార్టీ పెట్టకుండా వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ పెట్టి తుస్సుమన్నది ఆ పార్టీ. ఒక్కళ్ళు కూడా వెనకాల పోలేదు. కొంతమంది ఏదో పోయినట్టున్నారు, అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. గత్యంతరం లేక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నను ఓడించడం కోసం అక్కడి పిసిసి అధ్యక్షురాలైంది, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైంది. కానీ ఇప్పటికీ అక్కడ కాంగ్రెసే నామమాత్రం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సర్వనాశనమైంది, నామరూపాలు లేకుండా పోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలైంది. ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయింది ఎలక్షన్స్లో. అట్లా రాజకీయంగా తీవ్రమైన పతనానికి దారితీసింది ఆమె జీవితం. ఆ విధంగా కవిత పరిస్థితి అవుతుందా? లేదు, అన్నను ఢీకొని, ఇప్పుడు ఢీకొనాలంటే అన్నను కాదు, నెక్స్ట్ ఆమె పార్టీ పెడితే ఢీకొనాల్సింది బీఆర్ఎస్ను ఢీకొనడం అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడైన కేసీఆర్ను కూడా ఢీకొనాలి, అంటే తండ్రిని ఢీకొనాలి. నిన్నటిదాకానేమో తండ్రే నాకు దైవం, పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఈ పార్టీని నాశనం చేస్తున్నారు కానీ నా తండ్రే నాకు దైవం. తండ్రి మీద మొన్న పీసీ ఘోష్ నివేదిక వచ్చిన తర్వాత ఆమె అన్న మాటలేంది? కేసీఆర్ మీదనే అవినీతి ఆరోపణలు వచ్చి ఈ విధంగా చేసిన తర్వాత పార్టీ ఉంటేంది లే, తొక్కలో పార్టీ అనే మాట కూడా మాట్లాడింది. తొక్కలో పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆ విధంగా మాట్లాడాలని తండ్రిని అంత ప్రేమించిన ఆమె రేపు తండ్రిని ఢీకొంటుందా, ఢీకొని నిలబడుతుందా? ఆమె నిలబడాలంటే కాంగ్రెస్లో బీజేపీలో ఢీకొనాల్సిన పరిస్థితి కాదు ఇవాళ. ఆమె నిలబడాలంటే ఆమె వైపు కార్యకర్తలు రావాలన్నా, ప్రజలు రావాలన్నా బీఆర్ఎస్ను ఢీకొనడం వల్లనే వస్తారు. బీఆర్ఎస్ నుంచి ఆమె కార్యకర్తలు రావాలి. కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఆమె వైపు వెళ్ళే అవకాశం లేదు. బీఆర్ఎస్ నుంచే రావాలి. అంటే ఆమె బీఆర్ఎస్ను ఢీకొనాలి, కేసీఆర్ను ఢీకొనాలి. అది చేస్తుందా? ఆ పరిస్థితి ఉందా? ఆమెకు అంత జ్ఞానము, రాజకీయ పరిస్థితి, పార్టీ పెట్టి విస్తరించుకునేగల శక్తి ఆమెకుందా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. కానీ మరొక్కసారి మన తెలంగాణ కల్వకుంట్ల గారి కుటుంబంలో జరుగుతున్న గొడవలు, బహిష్కరణలు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు, భారతదేశంలో కుటుంబాలు అధికారం కోసం కుటుంబాల్లో ఎన్ని కొట్లాటాలు జరుగుతాయో మరొక్కసారి రుజువు చేసింది ఈ కవిత సంఘటన. థ్యాంక్ యూ వెరీ మచ్.